రాజా షేర్ సింగ్ తన భార్య ఇంకా ఇద్దరు పిల్లలతో కలిసి అడవిలో నివసిస్తుండేవాడు. షేర్ సింగ్ కి తినడం అంటే చాలా ఇష్టం. అతను రోజు వేరు వేరు జంతువులను వేటాడి చంపేసి తినేవాడు. షేర్ సింగ్ కి ఒక బలహీనత ఉండేది. తన ఆహారంలో మిగిలినది కూడా ఎవరికి ఇచ్చేవాడు కాదు. అంతేకాదు తన భార్య ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేవాడు కాదు. ఒక రోజు షేర్ సింగ్ ఒక జంతువును తినబోతుండగా అప్పుడు ఆయన భార్య పిల్లలు అక్కడికొస్తారు. ఏమండి, ఈ రోజు నా ఒంట్లో బాగాలేదు, అందుకే వేట కోసం మన పిల్లలు వెళ్లారు, కానీ వాళ్ళు వేటాడలేకపోయారు. ఏంటి, మీరు మాకు కొంచెం భోజనం ఇస్తారా? నేనెందుకు ఇవ్వాలి? ఆకలితోనే ఉన్నట్లయితే మీకే తెలుస్తుంది వేటలా చేయాలో. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆడసింహం తన పిల్లలను తీసుకుని బాధతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. జూనాగఢ్ అనే అడవిలోకి చాలా మంది ఋషిమునులు తపస్సు చేసుకోవడానికి అక్కడికి వచ్చేవాళ్ళు. జటాధారి అనే బాబా తన శిష్యులతో కలిసి తపస్య చేస్తుండగా అప్పుడు ఆడసింహం ఆకలితో అలమటిస్తున్న పిల్లలతో కలిసి వెళ్తుండగా అక్కడ గురు శిష్యులను చూస్తుంది. అమ్మా, అక్కడ చూడండి, ఇద్దరు మనుషులు కూర్చున్నారు. పదండి, వాళ్ళని వేటాడి చంపేద్దాము. అవునమ్మా, చాలా ఆకలేస్తుంది. సాధువు తపస్సు చేస్తుండడం చూసి ఆడసింహం అంటుంది, లేదు పిల్లలు, అతను సాధువు, వాళ్ళని మనం చంపకూడదు. అమ్మా, ఈ సాధువు ఎవరు? సాధువు అంటే సమాజానికి మంచి మార్గాలు చూపిస్తారు, మత మార్గాన్ని అనుసరించమని బోధిస్తారు. కానీ అమ్మ, నువ్వు నీ ధర్మాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? నీ ధర్మం మాకు భోజనం పెట్టడం. భోజనం మన ముందరే ఉంది, ఆయన మీరొద్దంటున్నారు. ఎందుకంటే నేను మీ మంచి కోరుకుంటాను. తినడానికి మనకి ఎక్కడైనా దొరుకుతుంది. పదండి. ఆడసింహం మాటలు విని బాబా ప్రసన్నమవుతారు. తర్వాత ఆడసింహంతో అంటారు, నువ్వో మంచి తల్లివి. నీకెప్పుడు కష్టం వచ్చినా నన్ను తలుచుకో, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. మరుసటి రోజు షేర్ సింగ్ అదే చోటికి వస్తారు. ఇంకా గురు శిష్యులు ఇద్దరిని చూస్తాడు. ఆరే భలే, చాలా రోజుల తర్వాత నరమాంసం తినడానికి దొరికింది. షేర్ సింగ్ అరుపులు వినగానే గురు శిష్యులు వాళ్ళ కళ్ళు తెరుస్తారు. అంటారుగా, దేవుడిచ్చినట్లయితే చాలా ఎక్కువిస్తాడని. నాకు ఒక ప్రాణి కావాల్సి ఉన్ను, దేవుడు రెండిచ్చాడు. అయితే చెప్పండి మీరే, మీ ఇద్దరిలో నేను ఎవరిని ముందు తినాలి? ఆగిపో సింహరాజా, నీకు నా గురించి తెలీదు. నీకు కూడా నా గురించి తెలిసినట్లు లేదు. నేను ఈ అడవికే రాజుని. ఇంకా నేను ఒక తపస్విని. నీలాంటి ఎంతో మంది రాజులు నాకు సేవ చేయడానికి వస్తుంటారు. అవును, రావచ్చు. కానీ నువ్వు వాళ్ళని ఆశీర్వాదం తప్ప ఇంకేమివ్వగలవు? ఆకలిగా ఉన్న వాళ్ళని ఆహారం ఇవ్వగలవా? లేదు కదా. చూడు తపస్వి, ఆకలనేది చాలా కష్టమైనది. దాన్ని తీర్చుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అదే నేను ఇప్పుడు చేయబోతున్నాను. మిమ్మల్ని చంపి తినబోతున్నాను. ఆగండి, నా గురువు గారు నాకు దేవుడితో సమానం. అందుకే నేను ఆయన్ని చంపడం చూడలేను. కనుక ముందు నన్ను చంపండి. మీ మనుషులంతా చాలా ఎమోషనల్గా ఉంటారు. ప్రాణాలంటే అసలు లెక్కే చెయ్యరు. ఇంకా మేమేమో జంతువుల్ని. ఎవరిని ముందు తిన్నా ఒక్కటే అనుకుంటాము. దీంట్లో ఏం తేడా ఉంది? అలా చెప్పి షేర్ సింగ్ శిష్యుడి పైన దాడి చేస్తాడు. ఇంకా శిష్యుని చంపేసి తన భోజనంగా చేసుకుంటాడు. తర్వాత గురువుతో అంటాడు, ఈ రోజు నా పొట్ట నిండుగా ఉంది. ఈ రోజు నేను నిన్ను చంపను తపస్వి. రేపు నాకు ఆకలిస్తుందిగా, నేను మళ్ళీ వస్తాను. అప్పుడు నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను. మూర్ఖ జంతువా, ఇకపై నీ ఆకలి ఎప్పటికీ తీరనిదిగా ఉంటుంది. నువ్వెంత తిన్నా నీకు ఆకలిస్తూనే ఉంటుంది. ఇది ఈ తపస్వి ఇస్తున్న శాపం. నువ్వెంత తిన్నా ఆకలితోనే ఉంటావు. నువ్వెంత తిన్నా ఆకలితోనే ఉండిపోతావు. శపించబడినందుకు బాబా పైన షేర్ సింగ్ కోపం తెచ్చుకుంటాడు. తపస్వి, నువ్వు నన్ను శపించి పెద్ద తప్పు చేశావు. అసలు నేను నిన్ను రేపు చంపాలనుకున్నాను, కానీ నేను ఈ రోజే చంపుతాను. కోపంతో షేర్ సింగ్ బాబా మీద దాడి చేయడానికి చూస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే బాబా అక్కడి నుండి మాయమైపోతాడు. అరే, ఈ తపస్వి ఎక్కడ మాయమైపోయాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉంటుడుగా. మరుసటి రోజు ప్రొద్దున్నే షేర్ సింగ్ తన భార్యతో అంటాడు, చూడు ప్రియతమా, ఈరోజు నా కడుపు బాగులేదు. ఆకలి నాకు చాలా ఎక్కువగా వేస్తుంది. అందుకే నేను తొందరగా వేటకి వెళ్తున్నాను. మీరు మీ పొట్టల్ని నింపుకోండి. తర్వాత తన ఆకలి తీర్చుకోవడానికి షేర్ సింగ్ ఒక జింకని చంపేసి తినేస్తాడు. కానీ బాబా శాపం వల్ల ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు తనకి. అరే, ఏంటి అసలు, నేనిప్పుడేగా జింకని తిన్నాను, అయినా ఆకలిస్తుంది. ఏమైంది? నాకేమీ అర్థం కావట్లేదు. తర్వాత ఇంకొకసారి వేటాడి భోజనం చేస్తాడు. అయినా కూడా ఆకలి తీరదు. మళ్ళీ ఆకలి వల్ల ఇంకొకసారి వేటాడి చంపేసి తింటాడు. అయినా కూడా ఆకలి తీరదు. ఇంకా షేర్ సింగ్ అలానే ఆకలితో ఉండిపోతాడు. అవునా, తపస్వి శాపం నాకు తగలలేదుగా.
రాత్రి అవ్వగానే అతను తిరిగి ఇంటికి వెళ్తే అక్కడ తన పిల్లలు తన కోసం వెయిట్ చేస్తుంటారు. నాన్న, ఈ రోజు నేనే వేటాడి నా ఆకలి తీర్చుకున్నాను. అవునన్నా, అమ్మ ఆ ప్రాణిని వెంట పెట్టి అలసిపోయినట్లు చేసింది. అప్పుడు అన్న నెమ్మదిగా తినేశాడు. పిల్లలు మొదటిసారిగా వేటాడారు. అది విన్న తర్వాత శేర్సింగ్కి సంతోషం కలగదు. అది చూసి ఆడసింహం అంది, ఏమైందండి? మీరెందుకు బాధగా ఉన్నారు? ఎంత తిన్న తర్వాత కూడా ఆకలి తీరని విషయం తన భార్యతో చెప్పడు. మరుసటి రోజు వేట కోసం మళ్లీ వెళ్తాడు. కానీ ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది. శేర్సింగ్ మళ్లీ వేటాడి చంపేసి తింటాడు. కానీ ఆకలితో అలాగే ఉండిపోతాడు. ఈ రోజు కూడా శేర్సింగ్ బాధతో మళ్లీ ఇంటికి వెళ్తాడు. శేర్సింగ్ బాధతో ఉండడం చూసి ఆడసింహం అంటుంది, ఏమైంది? ఈ రోజు కూడా వేటాడలేకపోయారా? అలా ఏమీ కాదు ప్రీతమా. అయితే ఏం జరిగింది నాకు చెప్పండి. తర్వాత శేర్సింగ్ శిష్యుని చంపేసిన విషయం, ఇంకా బాబా శపించిన విషయం, తర్వాత ఎంత చంపేసి తిన్న తర్వాత కూడా అలాగే ఆకలితో ఉండిపోతాడు, ఆ విషయం భార్యతో చెప్తాడు. అది విన్న తర్వాత ఆడసింహం బాధపడుతుంది. ఓరి దేవుడా, ఇది మీరేం చేశారు? ఆకలి అత్యాశతో శిష్యుని చంపేశారా? తర్వాత ఆడసింహంకి గురువు ఇచ్చిన మాట గుర్తొస్తుంది. నీకెప్పుడు కష్టం వచ్చినా నన్ను తలుచుకో, నేను తప్పకుండా సహాయం చేస్తాను. మీరు దిగులు పడకండి స్వామి, మీ బాధకు సమాధానం ఉంది నా దగ్గర. మరుసటి రోజు ఆడసింహం నది దగ్గరకు వెళ్లి పవిత్రమైన చోటు దగ్గర బాబాని గుర్తు తెచ్చుకుంటుంది. హే బాబా, హే గురువుదేవా, మీరు నాకు మాట ఇచ్చారు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని. నాకు సహాయం కావాలి గురువు గారు, దయచేసి ప్రత్యక్షమవ్వండి. చెప్పు సింహం తల్లి, నీకు ఎలాంటి సహాయం కావాలి? గురువు గారు, మీరు ఎవరినైతే శపించారో ఆయన నా భర్త. దయచేసి మీరు శాపం నుండి విముక్తి చేయండి. ఇది కానిది, వాడు నా శిష్యుణ్ణి చంపాడు. మీరు నాకు మాట ఇచ్చారు. ఆ వచనాన్ని నేను తెంచుతున్నాను. అలా చేయకండి గురువు గారు. మీ శిష్యుని చంపినందుకు నన్ను చంపేసేయండి మీరు, కానీ మా నాన్నని క్షమించండి మీరు. అవును గురువు గారు, కావాలంటే మా ఇద్దరిని చంపేయండి, కానీ మా నాన్నగారిని ముక్తినివ్వండి. పిల్లల మాటలు విన్న తర్వాత గురువు గారు తన మనసు మార్చుకుంటారు. ఇంకా శేర్సింగ్ ని క్షమించడానికి ఒప్పుకుంటారు. చూడు సింహం తల్లి, నేను ఆ పాపిష్ట శేర్సింగ్ ని ముక్తిని కలిగించగలను, కానీ అలా చేయడానికి నేను ఒకరి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరి సహాయం కావాలన్నా తీసుకోండి గురువు గారు, కానీ మా నాన్నను క్షమించండి గురువు గారు. సరే అయితే. సరే అని గురువు గారు తన చెయ్యిని పైకి లేపి అంటారు, తల్లి జగజ్జనని ప్రత్యక్షమవ్వు. అమ్మా, ఒక పాపని శాపం నుంచి ముక్తి కలిగించడంలో మీ సహాయం కావాలి. అలాగే గురువు గారు, కానీ ఆ పాపం చేసింది ఎవరు? ఇంకా అతను ఏ పాపం చేశారో అది నాకు చెప్పండి. తల్లి, వాడొక సింహం, ఇంకా వాడు నా శిష్యుని చంపాడు. ఏంటి నువ్వు నీ శిష్యుని చంపిన వాళ్ళని శాపం నుండి విముక్తి చేయాలనుకుంటున్నావా? అవును తల్లి, వీళ్ళు ఆ పాపి యొక్క భార్య బిడ్డలు. నేను ఆ పాపిష్టి కోసం వీళ్ళని బాధించలేను, అందుకే వీళ్ళని రక్షించు తల్లి. అలాగే గురువు గారు, మీరు నాకు చెప్పండి, మీరు ఎటువంటి శాపం ఇచ్చారో? నా శిష్యుణ్ణి చంపి తిన్నందుకు నేను వాడిని ఈ విధంగా శపించాను, వాడెంత తిన్నా సరే ఆకలితోనే ఉంటాడని. ఇంకా అప్పటి నుండి నా శేర్సింగ్ ఎంత తిన్న తర్వాత కూడా నా భర్త ఆకలితోనే ఉండిపోతాడు మా. సరే, నా పాలు తాగగానే తన ఆకలి చల్లారుతుంది, ఇంకా శాపం నుండి విముక్తి చెందుతాడు. కానీ నాదొక షరతు ఉంది. మాకు మీరిచ్చే అన్ని షరతులు మాకు అంగీకారమేమా? ఎప్పటి వరకైతే నన్ను సంతోషించడో అప్పటి వరకు నా పాలు ఇవ్వను. ఇంకా నా పాలు తాగడానికి అతను 3 మంచి పనులు చేయాలి. ఏ రోజైతే నన్ను సంతోషించి నా పాలు తాగుతాడో ఆ రోజు శాపం నుండి విముక్తి పొందుతాడు. ఆడసింహం ఇంకా పిల్లలతో కలిసి ఇంటికి తిరిగి వచ్చి శేర్సింగ్ కి శాపం నుండి విముక్తి చెందడానికి ఆవు దేవత ఏం చెప్పిందో ఆ విషయం చెప్తుంది. నేనవన్నీ చెయ్యడానికి సిద్ధమే, కానీ నాకు ఈ శాపం నుంచి ముక్తిని మాత్రం కలిగించండి. హే మాత, ప్రత్యక్షమవ్వండి. తల్లి, నిన్ను ఆనందపరచడానికి 3 మంచి పనులు మాత్రమే కాదు, ఈ రోజుటి నుంచి అన్ని మంచి పనులే చేస్తాను, కానీ నాకు ఈ శాపం నుంచి ముక్తిని కలిగించు తల్లి. తదాస్తు. ఆ రోజు నుండి శేర్సింగ్ ఆవు మాతని సంతోషించడానికి మంచి పనులు చేస్తాడు. శేర్సింగ్ చాలా మంచి పనులు చేశాడు, అయినా కూడా ఆవు దేవత సంతోషించలేదు. అమ్మా,
3 మంచి పనులు అన్నారు. అయినా ఎన్నో మంచి పనులు చేశాను, కానీ మీరు ఆనందించట్లేదు, పాలివ్వట్లేదు. అలా ఎందుకు చేస్తున్నారమ్మా? నన్ను సంతోష పెట్టాలంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో అంతే పెద్ద పని చెయ్యాలి నువ్వు. అప్పుడే నేను నీకు పాలిస్తాను. తర్వాత షేర్ సింగ్ ఇంకా చాలా మంచి పనులు చేస్తాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆవు దూడ నీళ్లు తాగడానికి నది ఒడ్డుకు వెళ్తుంది. అప్పుడే ఒక మొసలి ఆవు దూడని పట్టుకుంటుంది. అది చూసి షేర్ సింగ్ మొసలిని వేటాడి చంపేసి ఆవు దూడని కాపాడుతాడు. అది చూసి ఆవు దేవత మొదటిసారిగా సంతోషిస్తుంది. ఇంకా ఇప్పుడు నువ్వు నన్ను 2 సార్లు సంతోషపెట్టు, అప్పుడు నీకు పాలు ఇస్తాను. సాయంత్రం అవ్వగానే షేర్ సింగ్ కి చాలా ఆకలి వేస్తుంది. అప్పుడే ఒక జింకని వేటాడి చంపేసి దాన్ని తినబోతుండగా సరిగ్గా అప్పుడే ఒక అనారోగ్యంతో ముసలి చిరుత కలుస్తాడు. అతను షేర్ సింగ్ తో అంటాడు, షేర్ సింగ్, అనారోగ్యం ఇంకా ముసలితనం వల్ల నేను వేటాడలేకపోతున్నాను. మీరు నాకు మీ ఈ భోజనాన్ని ఇస్తారా? నేను ఈ రోజు భోజనం చేయకపోతే నేను చనిపోతాను. ఇక నువ్వే చెప్పు, నేనేం చేయాలో. నేను అనారోగ్యంతో ఉన్నాను. మీరు నాకు సహాయం చేయాలి. మీరే నాకు సహాయం చేసినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. తను ఆకలితో ఉన్న ముసలి కుక్క నుండి ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఆ భోజనం ముసలి కుక్కకిస్తాడు. ఎదిగో, నీ ఆకలి తీర్చుకో మిత్రమా, నేను మరో వేటాడుకుంటాను. షేర్ సింగ్ చేసిన ఈ మంచి పనిని చూసి ఆవు దేవత చాలా సంతోషిస్తుంది. తన ఆకలి తీర్చుకోవడం కోసం షేర్ సింగ్ మరో చోటకి వెళ్తాడు. కానీ తన ఆకలి తీర్చుకోవడం కోసం ఏ జంతువు కనిపించదు. సరిగ్గా అప్పుడు అతనికి ఒక జింక పిల్ల కనిపిస్తుంది. షేర్ సింగ్ తనను చంపడానికి ముందుకు వెళ్తాడు. జింక పిల్ల షేర్ సింగ్ చూసి భయపడుతుంది. నన్ను చంపకండి షేర్ సింగ్, నన్ను చంపకండి, నేను ఇంకా చిన్న పిల్లని. నువ్వు చిన్నపిల్లవే, గాని నేను ఆకలితో ఉన్నాను. ఇంకా ఇక్కడ ఎవరూ కనబడట్లేదు. నిన్ను చంపితేనే నా ఆకలి తీరుతుంది. మీరు ఈ అడవికి రాజు షేర్ సింగ్, నా మీద దయ చూపించండి, నా మీద దయ చూపించండి. షేర్ సింగ్ కి చాలా ఆకలిగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఆ పిల్లని చంపేసి తినకపోతే తను చనిపోతాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ పిల్లని చంపడానికి ముందుకు వెళ్తుండగా అప్పుడు ఆ పిల్ల అంటుంది, షేర్ సింగ్, ఈ రోజే మా నాన్నని ఎవరో చంపేసి నన్ను ఒంటరిగా చేసేశారు. ఒకవేళ మీరు నన్ను చంపకపోతే రేపు నన్ను ఎవరైనా చంపేస్తారు. అందుకే మీరు ఇప్పుడు నన్ను చంపేయండి. జింక పిల్ల మాటలు విని షేర్ సింగ్ మనసు కరిగిపోతుంది. ఇంకా అతను ఆలోచిస్తాడు, కొద్ది సమయం ముందే వీళ్ళ నాన్నని నేనే చంపాను. ఇప్పుడు ఈ అనాథని చంపి ఇంకా పాపం చేయకూడదు. వెళ్ళమ్మా, నేను నీకేమీ చెయ్యను. నా ఆకలి నీ జీవితం కంటే పెద్దదేమీ కాదు. షేర్ సింగ్ ఆ జింక పిల్లని వదిలేస్తాడు. అది చూసి ఆవు దేవత ప్రసన్నమవుతుంది. షేర్ సింగ్, నువ్వు చేసిన మంచి పనులకు ప్రసన్నమయ్యాను. వచ్చి నా పాలు తాగు. షేర్ సింగ్ ఆవు దేవత పాలు తాగగానే బాబా శాపం నుండి విముక్తి పొందుతాడు షేర్ సింగ్. అరే భలే, నా ఆకలి తీరిపోయింది. అవును, నా ఆకలి తీరిపోయింది. చూడు ప్రీతమా, నా ఆకలి తీరిపోయింది. నేను బాగా అయిపోయాను. చూడండి పిల్లలారా. శాపం నుండి విముక్తి పొందిన షేర్ సింగ్ ని చూసి ఆడు సింహం ఆవు దేవతతో అంటుంది, మాత, మీకు ధన్యవాదాలు. సంతోషంగా జీవించండి. మరుసటి రోజు షేర్ సింగ్ తన కుటుంబంతో కలిసి గురువు గారి దగ్గరికి వెళ్తారు. ధన్యవాదాలు గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, ఇక నేను నా జీవితాంతం నేను మీ చరణాల సేవలోనే గడపాలనుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. అడవి రక్షే నాకు సేవ లాంటిది. నువ్వెప్పుడు ఈ అడవిలో ఉంటున్న జంతువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదే నాకు ఆనందం కలిగిస్తుంది. తథాస్తు. శాపం నుండి విముక్తి పొందిన తర్వాత షేర్ సింగ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు తప్పు పనులు చేయలేదు. అతను ఎప్పుడు అడవిని రక్షిస్తూ ఉన్నాడు. అందుకే అడవిలోని అన్ని జంతువులు రాజ్ అంటే చాలా ఇష్టపడతారు.